వెల్కమ్ టు ది పవర్ ఆఫ్ న్యూమరాలజీ. ఈరోజు లెటర్ ఎస్తో ఉన్న ఒక రాంగ్ వైబ్రేషన్ నేమ్. సో ఈ నేమ్ వచ్చేసి 100 మందికి ఉంటే ఒక్కరే బాగుంటారు. సో ఈ పేరు వచ్చి సందీప్, SANDEEP. సో లెటర్ ఎస్తో ఉన్న క్వాలిటీస్ ఏమంటే హైలీ స్పిరిచువల్, మంచి మనసు, అందరికీ హెల్ప్ చేసే మంచి గుణం. ఈ మంచి మనసు, ఈ హెల్పింగ్ నేచర్ వల్లే లెటర్ ఎస్ వాళ్ళు ఎక్కువగా ఇబ్బందుల్లోకి వెళ్తుంటారు. సో లెటర్ ఎస్కి చాల్డిన్ సిస్టంలో సంఖ్యాబలం 3, పైథాగరస్ సంఖ్యాబలం 1. 3 అంటే దేవతల్లాంటి గుణం, దేవతల గురువు జూపిటర్. 1 అంటే రవి ప్రభావం, సూర్యుడి దీవెనల వల్ల నాయకత్వ లక్షణాలు, ఎల్లప్పుడూ ముందడుగేస్తుంటారు. సో తొందరగా వీళ్ళు నేమ్ ఫేమ్లోకి వస్తారు, కానీ పేరులో కానీ వైబ్రేషన్స్ బాగాలేకపోతే పడిపోతారు. సో సందీపుల్లో 100 మంది సందీపులు ఉంటే 99 మంది సందీపులు బాగుండరు. ఈ సందీపులో 31వ నంబర్ ఉంది. ఈ 31వ నంబర్ హెల్త్ ప్రాబ్లం, వెల్త్ ప్రాబ్లం, మ్యారేజ్ అయినాక భార్యతో రిలేషన్ ప్రాబ్లం తెప్పిస్తుంది. కష్టం తగ్గ ఫలితం ఉండదు. సో మీకు వాల్యూ నంబర్స్ వేసి చూపిస్తాను. SANDEEP. సో ఇక్కడ సంఖ్యాబలం తీసుకుంటే 3, 1, 5, 4, 5, 5, 8. సో 3 + 1 4, 4 + 5 9, 13, 18, 23, 31. ఈ 31 అనేది ద మోస్ట్ డేంజరస్ నంబర్. 13 అయినా 31 అయినా సేమ్ క్వాలిటీస్ ఉంటాయి. నేను చూసిన సందీపుల్లో ఎక్కువ భాగం సందీపులకి లవ్ ఫెయిల్యూర్ ఉంటుంది. సరే, లవ్ ఫెయిల్యూరు, సరే ఇంట్లో వాళ్ళు ఒక సంబంధం చూసి పెళ్లి చేశారు. ఎక్కువ మంది సందీపుల్లో 10 మంది సందీపుల్లో 7 సందీపులకి పెళ్ళైనాక ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొన్ని రకాల ప్రాబ్లమ్స్ అంటే ఇంట్లోనే అరుచుకుంటా, కొట్టుకుంటా, తిట్టుకుంటా ఉంటారు. కొన్ని రకాల సందీపులకి ప్రాబ్లమ్స్ ఇంకా ఎక్కువై డైవర్స్ ఆఫ్టర్ మ్యారేజ్. నేను ఈ మధ్య కాలంలో లాస్ట్ 10 ఇయర్స్గా 2 విడాకులు, 3 విడాకులు, రాత్రి 12 గంటలకు నాకు వాట్సాప్ పెట్టిన సందీపులు 2 గంటలకి, అన్న నా ఫస్ట్ వైఫ్ డైవర్స్ అయింది, సెకండ్ది కూడా వదిలేసి వెళ్ళిపోయింది, రానంటుంది, నాకు సూసైడ్ చేసుకోవాలనుంది. ఎక్కువ భాగం ఈ లెటర్ ఎస్ వల్ల డిప్రెషన్ తెప్పిస్తుంది. ఈ 31 నంబర్ వీళ్ళు మంచిగా ఉన్నా కూడా ఎదుటి వ్యక్తులకి వీళ్ళు చెడుగా కనబడుతుంటారు. వీళ్ళు ఏది మాట్లాడినా అది రాంగ్గా అర్థమవుతుంటుంది. వీళ్ళు మంచి మనసుతో చెప్పినా అది రాంగ్గా వెళ్తుంది. సో ఈ 31 నంబర్ వల్ల కష్టపడినంత ఫలితం ఉండదు. మంచిగా ఉన్న ఫ్రెండ్స్తో రిలేషన్ ఫెయిల్యూర్ ఉంటుంది, వైఫ్తో ప్రాబ్లమ్స్ ఉంటాయి, కోరల్స్ ఉంటుంది, డైవర్స్ ఉంటుంది, ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి, కష్టం ఎక్కువ ఉంటుంది, ఫలితం తక్కువ ఉంటుంది. సో ఈ 31 నంబర్ ఎవరి పేరులో ఉన్నా ఇట్ విల్ క్రియేట్ రాంగ్. పైథాగరస్ సిస్టంలో ఏముందో చూపిస్తాను, చూడండి. సో 31 ఈజ్ ఎ బ్యాడ్ నంబర్, creating lot of wrong vibrations for the person who is having this number. So Pythagoras system lo సంఖ్యాబలం 1 1 5 4 5 5 7. సో 2 7 11 16 21 28. ఈ 28 నంబర్ is equal to 1. ఈ 28 నంబర్ని వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటారు. సో ఒక పీరియడ్లో పైన ఉంటారు, ఒక పీరియడ్లో కిందకు వచ్చేస్తారు. సో అప్ అండ్ డౌన్ నంబర్. సో ఒకవేళ ఈ సందీపు 6న పుట్టుంటే, 8న పుట్టుంటే డేట్ ఆఫ్ బర్త్ 6 ఉన్న 6కి 1 పడదు, 1 6 శత్రువులు.
ఈ ఒకవేళ 6లో పుట్టుంటే సందీప్, ఆయన శుక్రుడిలో పుట్టినట్టు ఈ పేరులో 1 నంబర్ సూర్యుడు 1 6 పడకపోవడం వల్ల కోపం పెరిగిపోతుంది అండ్ డబ్బులు తరిగిపోతాయి, యాక్సిడెంట్స్ అయ్యే ప్రమాదం చాలా చాలా ఎక్కువ. అదే 8లో పుట్టుంటే 8 శనీశ్వరుడు, 1 సూర్య భగవానుడు. సూర్యుడు భగవానుడికి శని భగవానుడికి పడదు. దీనివల్ల ఆ మనిషి లైఫ్ పాడైపోతుంది. అంటే 6, 15, 24లో పుట్టిన, 8, 17, 26న పుట్టిన ఈ పేరులో వైబ్రేషన్స్ రాంగ్ అయిపోతాయి, కంప్లీట్ రాంగ్. 28 అంటేనే ఇలా సైకిల్ లాంటిది. సో ఒక 3-4 ఏళ్ళు టాప్లోకి ఉంటే ఒక 3-4 ఏళ్ళు డౌన్లో ఉండాలి. ఇట్ ఈస్ కాల్డ్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, అప్ అండ్ డౌన్ నంబర్, అండ్ ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ 6 సిరీస్ అండ్ 8 సిరీస్. సో సందీప్ పేరులో ఇంత ఇబ్బందులు ఉన్నాయి. సో మీ పేరు ఒకవేళ సందీప్ అయితే మీ పేరులో పేరు మార్చనండి. సర్టిఫికెట్లో ఎలాంటి మార్పులు ఉండవు, సర్టిఫికెట్లో మార్పులు చెయ్యం. మీ పేరులో ఒక అక్షరం మార్చి మీ ఇంటి మెయిన్ డోర్ పెట్టుకోమని చెప్తాం. ఎప్పుడైతే మార్చిన స్పెల్లింగ్ని మెయిన్ డోర్కి పెట్టుకుంటామో పంచభూతాలు మిమ్మల్ని దీవించడం స్టార్ట్ చేస్తాయి, మీకు అదృష్టం పట్టుకుంటుంది, లక్. సో నేను చెప్పిన లక్కీ నంబర్స్, లక్కీ కలర్స్, అండ్ ఒక్కొక్క మనిషికి 2 to 3 లక్కీ స్టోన్స్ ఉంటాయి. 2 to 3 లక్కీ స్టోన్స్. సో పేరు మార్పుతో పాటు వెంటనే లక్కీ స్టోన్స్ వేసుకోవడం ద్వారా మీరు చాలా చాలా లక్కీ అవుతారు. స్టోన్స్ కూడా చేతిలో వేసుకోవడం కన్నా మెడలో, చేతిలో వేసుకొని హైదరాబాద్ వాళ్ళు అయితే వారానికి 5 సార్లు బిర్యానీలు తింటారు. ఈ లక్కీ స్టోన్స్కి నాన్ వెజిటేరియన్కి పడదు. సో చేతిలో వేసుకొని మనము ఎన్వి బిర్యానీలు తినడం వల్ల ఆ స్టోన్స్ పవర్ తగ్గిపోతుంది. మెడలో వేసుకోవడం అత్యంత ఉత్తమం. సో ఒక్కొక్క పేరుకి 2 to 3 లక్కీ స్టోన్స్ ఉంటాయి, లక్కీ నంబర్స్ 3 లక్కీ నంబర్స్ ఉంటాయి. సో లక్కీ రోజులు ఉంటాయి, అన్లక్కీ నంబర్స్ ఉంటాయి. అవి అవాయిడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ మీ పేరు సందీప్ అయితే 100% మీ పేరులో కరెక్షన్ అవసరం ఉంది. సో ప్రతి బుధవారం, ఆదివారం మణికొండలో పిజ్జా హట్ బిల్డింగ్లో 5వ ఫ్లోర్లో అవైలబుల్ ఉంటాను. సో రావడానికి 5 days ముందే ప్రయర్ అపాయింట్మెంట్ తీసుకోవాలి. ఈ నేమ్ కరెక్షన్స్కి ఐ విల్ టేక్ 2 to 3 days టైం. సో నేరుగా వచ్చి మీరు ఫామ్ రాసి ఫీజు కడితే కూడా కరెక్షన్ అవ్వదు, 2-3 రోజులు టైం తీసుకుంటా కాబట్టి. సో చాలా జాగ్రత్తగా 1కి 10 సార్లు చెక్ చేసుకొని కరెక్షన్ ఇవ్వడం కాబట్టి నేరుగా వచ్చి కలవద్దండి, ప్రయర్ అపాయింట్మెంట్ తీసుకోండి. 1. సో నేరుగా రాలేము అన్నవాళ్ళు ఆన్లైన్ అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. స్క్రీన్లో సైడ్లో ఉన్న 2 numbers, కింద ఉన్న 3 numbers కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అండ్ ఇది నా పర్సనల్ వాట్సాప్ నంబర్. మీకు ఏ డౌట్స్ ఉన్నా ఈ నంబర్కి 9121685513 9121685513 ఈ నంబర్కి వాట్సాప్ కాల్స్ చేయొద్దండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నార్మల్ కాల్ చేస్తే మా బ్రదర్ రిప్లై ఇస్తాడు. వాట్సాప్ ఫోన్ నా దగ్గర ఉంటుంది, నేను వాట్సాప్ కాల్స్ రిప్లైలు ఇవ్వను. ఎందుకంటే చాలామందికి వాయిస్లు ఇస్తుంటాం, అలాంటప్పుడు మీతో మాట్లాడినప్పుడు ఆ దోషాలు మీకు అంటుకునే ప్రమాదం ఉంది కాబట్టి వాట్సాప్ కాల్స్ ఆన్సర్ చేయట్లేదు. మీకు ఏ డౌట్ ఉన్నా ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. సో పేర్లో బలం తెలుసుకోవాలనుకున్నా, లేదంటే మ్యారేజ్ కంపాటిబిలిటీ, వెహికల్ కొంటున్నారు, వెహికల్ నెంబర్ గురించి ఏ డీటెయిల్స్ పెడితే నేను మిమ్మల్ని కరెక్ట్గా గైడ్ చేస్తాను. సో నంబర్స్ తీసుకుంటే 1 to 100 నంబర్స్ తీసుకుంటే బ్యాడ్ నంబర్స్ 10 నంబర్స్ కూడా ఉండవు. అంటే 100లో 10 బ్యాడ్ నంబర్స్, 90 మంచి నంబర్స్. సో మీ పేరులో ఒక్క రాంగ్ నంబర్ ఉన్నా మీ పేరులో కరెక్షన్ అవసరం. సో రాంగ్ నంబర్స్ వచ్చి 12వ నంబర్ లైఫ్ని ఉల్టా చేసేస్తుంది. 13వ నంబర్ ఉంటే అర్లీ డెత్ ఇస్తుంది. 16 కోపం పెంచుతుంది, రిలేషన్స్ తుంచేస్తుంది, యాక్సిడెంట్స్ ఇప్పిస్తుంది. 18ని డైవర్స్ నంబర్ అంటాం. ఈ మెయిన్ బ్యాడ్ నంబర్స్ 12, 13, 16, 18, 27 అప్ అండ్ డౌన్, 31, 13, 31 సేమ్ డెత్ నంబర్, 33 సెల్ఫ్ సాక్రిఫైస్ నంబర్, 36 అస్తవ్యస్తమైన జీవితం. సో మెయిన్ బ్యాడ్ నంబర్స్ 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఇంకో 2-3 నంబర్స్ ఉంటాయి. ఇది కాకుండా పేరులో 1, 6 ఎఫెక్ట్ ఉండకూడదు, 3, 6 ఎఫెక్ట్ ఉండకూడదు. సో మన పేరులో ఈ నంబర్స్ లేకపోతే మనం లక్కీ.
పేరులో నంబర్స్ బాగున్నాయా లేదా ఎలా తెలుసుకోవాలి? సో మీరు కష్టపడాల్సిన అవసరం లేదు. మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ 9121685513 9121685513కి వాట్సాప్ చేసిన లేదా 9966000317 9966000317 లేదా 9133789199. సో నోట్ చేసుకోండి, 9133789199. సో 9121685513 9966000317 లేదా 9133789199. ఇంగ్లీష్లో టైప్ చేసి పంపించండి, తెలుగులో వద్దు. పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్. సమస్యలు పెట్టకండి. మేము మీ పేరుని ఓపెన్ చేసి ఏ ప్రాబ్లమ్స్ రాబోతున్నాయి క్లియర్గా మీకు వాయిస్ ఇస్తాము. నేను చెప్పింది కరెక్ట్ అనుకుంటేనే అపాయింట్మెంట్ తీసుకోండి. నేను ఆల్మోస్ట్ 41 lakhs క్లయింట్స్ 71 దేశాల్లో ఇచ్చున్నాను. సో 2003లో డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారికి ఇచ్చాను. ఆయన తర్వాత అదిరిందయ్య చంద్రం, టాటా, బిర్లా, మధ్యలో లైలా, యమ్మగోళ మల్లా మొదలైంది, చంద్రరాజ్, బొమ్మనా సిస్టర్స్, డమరుకం వరకు. ఆయన 2002లో ఆషాఢం పెళ్లి కొడుకు ఆల్ ఇన్ వెట్ తీసి చాలా నష్టపోయారు ఆయన. మనం ఇచ్చిన తర్వాత సూపర్ హిట్ కొట్టారు. 2006లో బోయపాటి శ్రీను గారికి ఇచ్చాము. సో 2011 హీరో నితిన్కి ఇచ్చాము. యడ్యూరప్పని 2006లో యడ్యూరప్పని మార్చాం. హీ బికేమ్ సీఎం ఆఫ్ కర్ణాటక ట్వైస్. చెప్పుకుంటా పెద్ద లిస్ట్ ఉంది. సో మేము వాట్సాప్ చేయలేము, మేము ఓన్లీ ఫోన్ కాల్స్ చేయగలం అన్న వాళ్ళకి 2 నంబర్లు ఇస్తాను. 9703335056. సో వాట్సాప్ చేయలేని వాళ్ళు పెద్దవాళ్ళకి 9392426726. సో 9703335056 9392426726. ఈ 2 నంబర్స్కి కాల్ చేసి మీ పూర్తి పేరు క్లియర్గా, ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్, సర్టిఫికేట్ డేట్ ఆఫ్ బర్త్ కాదు, ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ చెప్తే మీకు 2-3 అవర్స్లో కాల్ చేసి పేరు బాగుందా లేదా, కరెక్షన్ అవసరం ఉందా లేదా. కరెక్షన్ అవసరం ఉన్న వాళ్ళు వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. అండ్ న్యూబార్న్ బేబీస్ చాలామంది పేర్లు పెడుతూనే ఉన్నారు, ఈ పేరు ఎట్లుంది, ఈ పేరు ఎట్లుందని. న్యూబార్న్ బేబీస్కి వాయిస్ ఇవ్వడం జరగదు. పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం వాళ్ళకి నేమ్స్ కోసం అపాయింట్మెంట్ తీసుకోండి. అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళకి 7 to 10 నేమ్స్ ఇస్తాము. దాంట్లో ఒక నేమ్ సెలెక్ట్ చేసుకున్నాక, ఎందుకంటే పుట్టి పేర్లలో, డేట్ ఆఫ్ బర్త్లో దోషాలు ఉంటాయి. ఇది ఫీజు కట్టి దోషాలు వదిలించుకుంటే చాలా బాగుంటుంది. ఫీజు కట్టకుండా చెప్పడం వల్ల దోషాలు నాకు పట్టుకుంటాయి. ఇది నాకు మంచిది కాదు. ఇది మనసులో పెట్టుకోండి. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి.